అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. వామ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకోసం నేను మళ్ళీ డైమండ్ రీప్లికాలో కొత్త డిజైన్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొన్ని ఫ్యాన్సీ డిజైన్లో మీకు పంచలోహ రింగ్స్తో పాటు ఇంకొన్ని ఝుమ్కీలు కూడా తీసుకొచ్చాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ప్రోడక్ట్ నచ్చితే ఎలా ఆర్డర్ చేయాలి అన్నది చెప్తాను. ప్రోడక్ట్ నచ్చినప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420 వాట్సాప్ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో చాలా క్లియర్గా వితౌట్ ఎనీ పాజ్ 360 యాంగిల్ కవర్ అయ్యేటట్టు చేయాలి. ఇది ఎందుకంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో కనుక మనకు డ్యామేజ్ వస్తే మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఈబోడీ ఆప్షన్ అయితే లేదు. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి స్టాండర్డైజ్డ్గా ఉంటుంది. 80 రూపీస్ పర్ పార్సల్. ఆ పార్సల్లో మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. జస్ట్ 80 రూపీస్. అది విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కానివ్వండి, ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్. ఓకే. స్టోర్ వచ్చేసి చాలామంది మళ్ళీ అడుగుతున్నారు కమెంట్స్లో స్టోర్ అడ్రస్ చెప్పండి అనేసి. వీడియోలో చెప్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ రాశాను. అలాగే మన గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా పెట్టేశాను. అది క్లిక్ చేసేసుకొని డైరెక్ట్గా రావచ్చు. అయితే వచ్చే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను. సో స్టోర్ వచ్చేసి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా మీకు కనిపించేస్తుంది అనమాట. గూగుల్ మ్యాప్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టైటిల్ కాదండి, టైటిల్ వేరు, డిస్క్రిప్షన్ వేరు. మీకు కింద మోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ వస్తుంది. సో డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ పెట్టేశాను, అది క్లిక్ చేసేసుకొని దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. మీ అందరికీ కూడా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఖచ్చితంగా లేటెస్ట్ వీడియోస్ చూసి రండి. చూడకుండా వస్తే మాత్రం కొందరు తిట్లు కూడా తింటున్నారు నాతో. ఎందుకంటే ఆల్రెడీ చెప్తున్నా సరే వినట్లేదు కస్టమర్స్. 4-5 సార్లు చెప్పాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు నాతో తిట్లు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో అలా తిట్లు తిన్న వాళ్ళు నా వీడియో కనుక చూస్తుంటే యూ కెన్ రిలేట్ అనమాట. అరే మా గురించే చెప్తున్నాడు అన్నట్టుగా మీరు రిలేట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోస్ చూడండి, కనీసం ఒక 4 to 5 వీడియోస్ చూడండి. లేదా ఏ ప్రోడక్ట్ కోసం పర్టికులర్గా వస్తున్నారో ఆ ప్రోడక్ట్ వీడియో చూసి రండి. వస్తే మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మన ప్రోడక్ట్స్ కనుక మీరు వాడుతున్నట్టయితే ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్స్లో రాయండి. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మనకు ఎక్స్ట్రీమ్లీ సూపర్బ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకోసం నేను అద్భుతమైన ప్రోడక్ట్స్ తీసుకొని వస్తూ ఉంటాను రెగ్యులర్గా. మార్కెట్లో కూడా దొరకని ప్రోడక్ట్స్ కూడా తీసుకొని వస్తూ ఉంటాను. మార్కెట్ అంటే గుర్తొచ్చింది, మన డిజైన్స్ అన్నీ కూడా కొందరు కాపీ కొట్టి లో క్వాలిటీ స్టోన్స్, లో క్వాలిటీ మెటల్తో చేసి మనకన్నా తక్కువ రేట్లో అమ్ముతున్నారు. సో ఒకవేళ మన డిజైన్స్ కనుక మీకు వేరే చోట దొరికితే కనుక సింపుల్గా ఒకవేళ మీరు ఆల్రెడీ కొనింటే కనుక ఆ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి మన ప్రోడక్ట్తో స్టోర్లో మీరు కంపేర్ చేసేసుకోవచ్చు. లేదా ఓన్లీ వీడియోస్ లాంటివి మాత్రం చూస్తూ ఉన్నట్టయితే ఆ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని మామూలుగా మీకు కంపేర్ చేసేసుకోండి. స్టోన్, వైట్ స్టోన్ కానివ్వండి, పింక్ స్టోన్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, అన్నీ కంపేర్ చేసేసుకోండి. మీకు అప్పుడు క్వాలిటీ అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పటికీ మీకు అర్థం కాలేదనుకోండి, ఇంకా మీకు ఆ దేవుడు కూడా కాపాడలేడు అనమాట. ఓకేనా. సో ఇదే. సో ఇప్పుడు ఫస్ట్ మనము ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోతాం. నేను ఫస్ట్ నెక్లెసెస్ చూపిస్తాను, దాని తర్వాత ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ డిజైన్, ఫ్యాన్సీ డిజైన్లో మనకు పంచలోహ రింగ్ వచ్చిందండి. అది కూడా చూపించేస్తాను. అదిరిపోయిన రింగ్, చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఫినిషింగ్ చూస్తే మాత్రం మీరు అసలు ఈ ప్రోడక్ట్లో ప్రేమలో పడతారు. ఈ ప్రోడక్ట్ యొక్క ప్రేమలో పడిపోతారన్నమాట. యూ విల్ నాట్ రెసిస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ దిస్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, చెప్తాను అది కూడా నేను క్లియర్గా. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ డైమండ్ రీప్లికా డిజైన్ తీసుకొని వచ్చానమాట. ఇది కొత్త డిజైన్ అండి, కంప్లీట్గా కొత్త డిజైన్. సో ఇది వచ్చేసి మనకు మెటల్ కంప్లీట్గా ప్యూర్ పంచలోహంతో చేసింది. దానిపైన మైక్రో గోల్డ్ పాలిష్ వేసాము. హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ ఉంటాయి. బ్యాక్ చైన్ వచ్చేస్తుంది.
నెక్లెస్ లెంత్ వచ్చేసి మనకు 10 ఇంచెస్ ఉంటుంది. విత్ 9 ఇంచ్ అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ రావడం జరుగుతుంది. నెక్లెస్ మొత్తం కూడా మనకు పంచలోహ పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్. బ్యాక్ చైన్ వచ్చేసి మనకు బ్రాస్ పైన మైక్రో గోల్డ్ పాలిష్తో చేసిందనమాట. దీనికి మనకు చక్కగా ఇలా స్మాల్ సైజ్ ఇలా చిన్నగా క్యూట్గా ఉన్న ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. ఈ ఇయర్ రింగ్స్ మనకు పంచలోహాలతో వస్తుంది. వెనక సన్నటి పైప్ అండ్ స్క్రూ ఉంటుంది. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చేస్తుంది అనమాట. ఈ పైప్ అండ్ స్క్రూ మాత్రం పంచలోహాల్లో రావట్లేదు. ట్రై చేసాం కానీ కుదరట్లేదు. సో ఇది మాత్రం బ్రాస్లో వచ్చేస్తుంది. మొత్తం ప్రోడక్ట్ కూడా మనకు పంచలోహాలతో వచ్చింది విత్ మైక్రో గోల్డ్ పాలిష్. ఇక్కడ వచ్చే అంటే కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నేను ప్రతి వీడియోలో కూడా ఇది చెప్తాను. దీనిపైన మరి మైక్రో గోల్డ్ పాలిష్ ఎందుకు? మీ చేతికి వేసుకున్న రింగ్స్ వితౌట్ పాలిష్ మీకు చక్కగా మెరుస్తుంది. మీరు వేసుకున్న బ్యాంగిల్స్, కస్టమర్స్ వేసుకున్న బ్యాంగిల్స్ కూడా మనకు చక్కగా మెరుస్తుంది. కాళ్ళపట్టీలు, మెట్టెలు ఇవన్నీ వితౌట్ పాలిష్ మెరుస్తున్నాయి కదా డైలీ యూసేజ్కి. మరి దీనికి ఎందుకండి పాలిష్ వేయడం అంటే చాలా సింపుల్. మనకు దానికి పంచలోహాలు ఎప్పుడు మెరుస్తాయన్న నాలెడ్జ్ ఉంటే కనుక దీనికి ఎందుకు పాలిష్ వేసామన్నది మీకు అర్థమైపోతుంది. పంచలోహ ఎప్పుడు మెరుస్తుందంటే దానికి ఒక సున్నితమైన రాపిడి, సాఫ్ట్ ఫ్రిక్షన్ అంటారు మన బాడీ ఒక స్కిన్తో ఇలా అవుతూ ఉంటేనే మెరుస్తుంది. అలాగే బాడీలో హీట్ తక్కువగా ఉంటే బాగా మెరుస్తుంది. ఈ చేతులలో మనకు ఇక్కడ వరకు ఈ చేతులలో కాళ్ళకు ఈ చోట ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు వేడి అంత ఎక్కువగా ఉండదు కాబట్టి, ప్లస్ ఏదో ఒక రకంగా ఈ ప్రోడక్ట్ బాడీతో ఇలా అవుతూ ఉంటుంది కాబట్టి ఇది చక్కగా మెరుస్తూ ఉంటుంది. మెడలో వేసుకునే వాటికి మనకు మెడ దగ్గర బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాపిడి ఉండదు. అలాగే ఇది రోజు వేసుకోం కదా, అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇది డల్ అయిపోతుంది అనమాట. ఓకే, వితౌట్ పాలిష్ చేస్తే డల్ అయిపోతుంది. సో అందుకు మైక్రో గోల్డ్ పాలిష్ చేయాల్సి వస్తుంది. సో మైక్రో గోల్డ్ పాలిష్ చేస్తే మనకు ఏదైనా మైక్రో గోల్డ్ పాలిష్ అంటే గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది, మంచిగా మెయింటైన్ చేస్తే 6 months ఉంటుంది. దానికన్నా మంచిగా మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది డైలీ యూస్ చేస్తూ. ఓకే, అప్పుడప్పుడు వాడితే కనుక 4 to 5 years ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తే 10 years వరకు కూడా ఉంటుంది. అయితే మనకు వచ్చిన కస్టమర్స్ ఏంటంటే మీరు 6 months అంటున్నారు కానీ మేము 1 year నుంచి కూడా వాడుతున్నామండి, బాగుంది, వాటర్లో కూడా తడుపుతున్నాం అంటున్నారు. బట్ నేను అలాంటివి ఏ గ్యారంటీ కూడా ఇవ్వను. ఇప్పుడు నేను 6 months కరెక్ట్గా మైక్రో గోల్డ్ ఎవరైనా సరే మైక్రో గోల్డ్ పాలిష్ 6 months అంటారు. ఎక్కువ వచ్చిందనుకోండి మనకి మంచిదిగా. అలా అని నేను కస్టమర్స్ చెప్తున్నారు కదా అనేసి నేను 1 year అలా చెప్పనండి. 6 months ఈజ్ వాట్ మైక్రో గోల్డ్ పాలిష్ ఈజ్ మెంట్ ఫర్. ఓకే, 6 months చక్కగా యూస్ చేసుకుంటే ఇంకా జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. సో ఈ 1 year వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా జాగ్రత్తగా వాడుతున్నారు అని మనకు అక్కడ అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ డిజైన్ చూసేసుకోండి. నేను డిస్క్రిప్షన్ అంతా చెప్పేశాను కాబట్టి డిజైన్ చాలా సింపుల్గా చక్కగా వచ్చేసింది అనమాట. ఒక తీగ డిజైన్ లాగా వచ్చేసింది చూడండి. ప్రతి కాయిన్లో కూడా ఒక తీగ డిజైన్ లాగా వచ్చేసింది. జాగ్రత్తగా చూసేసుకోండి. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. నేను నా వీడియోలో ఓన్లీ ప్రోడక్ట్ చూపిస్తానండి. ఓకే, మీరు చూసుకోవచ్చు వేరే వాళ్ళ వీడియోస్లలో ఏదేదో చూపిస్తూ ఉంటారు, వాళ్ళ ఫేసెస్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. సో నా దగ్గర మీరు ప్రోడక్ట్ కొంటున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ మాత్రమే నేను చూపిస్తానన్నమాట. అది కూడా క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను. సో దట్ మీకు ఇంకా వేరే వాళ్ళలాగా ముందు కొంచెం బ్లర్ చేసేసి మళ్ళీ చూపించేసి, ఇప్పుడు జనరల్లీ చూస్తుంటాం షార్ట్స్ కానీ రీల్స్ కానీ మనకు 1 minute ఉంటుంది కదా. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక కొందరు ఎవరైతే ఫేసెస్ చూపిస్తారో వాళ్ళని చూడండి, ఆ 1 minuteలో 30 to 40 seconds వాళ్ళ ఫేసే కనిపిస్తుంది. మిగతా 20 seconds మాత్రమే ఆ ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఆ 20 secondsలో ఆ 10 seconds మాత్రం వాళ్ళు దూరం నుంచి వేసుకొని చూపిస్తారు. ఆ 10 seconds ఇంకొక 10 seconds మాత్రం ప్రోడక్ట్ ఇలా ఒకసారి తీసుకొచ్చి ఇలా ఒకసారి వెనక్కి తీసుకెళ్ళిపోతారు. సింపుల్. ఇంకొందరైతే మరీ తెలివితేటలు ఎక్కువగా వాడేసి ముందు మొత్తం బ్లర్ చేస్తారు. ఎంత ఒక 20 to 30 seconds మొత్తం బ్లర్ చూపించేసి తర్వాత 20 to 30 seconds ఏం చేస్తారు, క్లియర్గా చూపించి అది కూడా ఏంటంటే ఇలా చేస్తుంటారు. చూడండి ఎంత బాగుంది అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుంది. డిజైనింగ్ అనిపించింది నా తలకాయ కదా. నేను యాజ్ ఎ కస్టమర్గా నేను చేసే అనాలిసిస్ అంతా ఇదే అనమాట. యాజ్ ఎ కస్టమర్గా నేను వేరే వాళ్ళ వీడియోస్ చూస్తే నాకేం కావాలి అన్నది నేను గమనించి అది మాత్రం నేను నా కస్టమర్స్కి చూపిస్తానమాట. అందుకే మీకు ప్రోడక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి చూడండి, నేను దగ్గర నుంచి కూడా
అది కొంచెం బ్లర్ అవుతుంది, బట్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, ఆటోమేటిక్గా మనకు ఫోకస్ అటు ఇటు అవుతుంది మొబైల్ది కాబట్టి. చూడండి చక్కగా ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ కొంటున్నారండి, నా ముఖం కొనట్లేదుగా, నా ముఖం చూపించి ఏం చేయాలి నేను, నాకు అర్థం కాదు కదా. సో ప్రోడక్ట్ కొంటారు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ చూడండి. ఓకే, చక్కగా చూసేసుకోండి. అలాగే ఇయర్ రింగ్ కూడా మనకి ఏమవుతుంది, ఇది ఫస్ట్ ఇలా మూమెంట్, ఇది ఎక్కువగా మూమెంట్ ఉండదు, ఇది మాత్రం ఫుల్ మూమెంట్ ఉంటుంది. చూడండి చక్కగా మనకు పైన 4 స్టోన్స్ చూడండి, దగ్గర నుంచి చూపించేస్తున్నాను చూడండి. చాలా క్యూట్గా చిన్నగా ఉంటుందండి ఇది. చూడండి ఎంత బాగుందో అసలు. మీకు ఎగ్జాక్ట్లీ డైమండ్ అంటే డైమండ్ రీప్లికానే అట్లే వచ్చిందనమాట. చూడండి ఫినిషింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, ప్రతిదీ కూడా చూడండి కదా ఎంత చక్కగా ఉందో, అద్భుతంగా, ఇజంట్ ఇట్, అంత బాగుందన్నమాట. సో ఇది డిజైన్, దీంట్లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. సో పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్తో వచ్చిన డైమండ్ రీప్లికా నెక్లెస్. ఇది మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో, ఓన్లీ 1000 రూపీస్. అన్నట్టు మర్చిపోయాను, మరి కలర్ పోయిన తర్వాత ఏం చేయాలి అంటే, కలర్ పోయిన తర్వాత చక్కగా రీపాలిష్ చేసేసుకోండి. 4 to 5 years తర్వాత మీరు చక్కగా రీపాలిష్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 4 to 5 years వాడుకోవచ్చు. ఇంకా జాగ్రత్తగా వాడుకుంటే సేమ్ డైలాగ్, సేమ్ లాజిక్ అండి, 10 years వరకు కూడా వాడుకోవచ్చు. ఓకే, సో NKD 029 అండి, 1000 మాత్రమే. మనం 1000 కన్నా ఎక్కువ చేయకుండా అమ్ముతున్నాము. ఇది మనకు డైమండ్ రీప్లికాస్ అన్నీ కూడా చిన్న స్టోన్స్, మైక్రో వర్క్ అంటారండి దీన్ని. ఈ మైక్రో వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు కారీగారు, పని చేసే వాళ్ళకు బాగా హార్డ్ వర్క్ అనమాట. ఓకే, ఫుల్ వైట్లో వచ్చేసింది. దీంట్లోనే మీకు ఇంకా కొన్ని కలర్ చూపించేస్తానమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం మీ అందరి ఫేవరెట్ గ్రీన్ కలర్ అండి. ఓకే, గ్రీన్ కలర్ అద్భుతంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మీకు ఇది చక్కగా ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చూడండి చక్కగా ఫ్లెక్సిబుల్గా వచ్చేస్తుంది. మీరు ఇలా చేతితో తీసేసుకుంటే అరచేతిలో మీకు ఈజీగా వచ్చేస్తుంది, అంత చక్కగా ఉంటుంది. ఓకే, మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వేసేసుకోవచ్చు. మీకు ఎగ్జాక్ట్లీ డైమండ్ అంటే డైమండ్ రీప్లికా ఉంటుంది. సో అది కూడా గ్రీన్ డైమండ్. చూడండి గ్రీన్ డైమండ్ నెక్లెస్ వస్తే ఎలా ఉంటుంది, అలా ఉంది. చూడండి చక్కగా ఉంటుంది. నేను చుట్టూ కూడా చూపించేస్తున్నాను, చాలా బాగుంటుంది. చూడండి ఫినిషింగ్ చూసేసుకోవచ్చు. ప్రోడక్ట్ నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను మీకు, నా ముఖం చూపించట్లేదు, ప్రోడక్ట్ రిలేటెడ్ ఇది చూపించేస్తున్నాను, చక్కగా చూసేసుకోండి. ఓకే, నా ముఖం చూస్తే ఏమీ రాదండి. మీరు ప్రోడక్ట్ కొంటున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి, ప్రోడక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా ప్రోడక్ట్ ఎక్కువసేపు చూపిస్తాను అనమాట. నేనేదో మాట్లాడుతున్నాను, సోది మాట్లాడుతున్నాను కాదండి. మై ఇంటెన్షన్ ఈజ్, నేను మాట్లాడేటప్పుడు కూడా వింటూ మీరు ప్రోడక్ట్ చూస్తారు క్లియర్గా అని చెప్పడానికి మాత్రమే. ఓకేనా, కొందరు కమెంట్లు పెడుతూ ఉంటారు, చాలా సోది ఎక్కువగా మాట్లాడుతున్నారు, ప్రోడక్ట్ ఫాస్ట్గా చూపించండి అని. నేను ఫాస్ట్గా చూపించే రకం కాదు, ప్రోడక్ట్ నీట్గా దగ్గర నుంచి చూపించేస్తాను. ఎందుకంటే మీరు దీనికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. నేను అందుకే ఏం చేశానంటే, రీసెంట్లీ నక్షి కడ ఓన్లీ రీల్ చేశాను, వీడియో చేయలేదు. గుర్తుందా మీకు? జస్ట్ ఒక 2-3 days బ్యాక్ అసలు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అక్కడ ఏం చేశారంటే జనాలు, చెప్తున్నాను కదా కస్టమర్స్, దీని యొక్క డీటెయిల్డ్ వీడియో ఇవ్వండి అని చాలామంది అడిగారు అనమాట. నేను అసలు ఎంత నవ్వుకున్నానో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎస్, కస్టమర్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ డీటెయిల్డ్ వీడియో. ఐఎమ్ సో హ్యాపీ. అందుకే నా వీడియోస్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్రోడక్ట్ రిలేటెడ్ ఉంటాయి, కస్టమర్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫుల్ పింక్ అండి. ఇది కూడా మనకు ఓన్లీ NKD 092 ప్రోడక్ట్ కోడ్, ఓన్లీ 1000 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అన్నట్టు నక్షి బ్యాంగిల్స్ అయిపోయాయండి. అది హై క్వాలిటీ బ్రాస్ పైన మైక్రోగోల్డ్ పాలిష్తో చేశాను. మీ కనుక ఆల్రెడీ పార్సల్ వచ్చింటే కనుక ఒకసారి దాన్ని చూడండి, ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. బ్రాస్ అన్నమాటే కానీ అసలు పంచలోహం కన్నా స్ట్రాంగ్గా చేయించానమాట. నక్షి డిజైన్ కూడా కంప్లీట్గా హ్యాండ్మేడ్తో చేయించిన నక్షి బ్యాంగిల్, అది కడా బ్యాంగిల్స్ అంటారు కదా,
అది చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందండి. నేను ఒక్క రీల్‌కే అసలు కస్టమర్స్ ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారో. ఓకే. గ్రీన్ అండి. ఫుల్ గ్రీన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కలర్ చూపించేస్తాను మీకు. ముందు దగ్గర నుంచి చూయించేసి తర్వాత మళ్ళీ దూరం నుంచి మీకు పెట్టేస్తాననమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ కలర్‌లో చేయించాను. నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ కలర్‌లో వచ్చేసిందనమాట. ఓకే. మనకు మంచిగా హ్యాంగింగ్ లాగా వచ్చేస్తుంది. చూడండి, చక్కగా చూడండి ఎంత ముద్దుగా, ఎంత క్లీన్ అండ్ నీట్ ఫినిషింగ్ వస్తుందో. దగ్గర నుంచి చూసుకుంటే కనుక మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మీ మెడ అనుకుంటే ఎంత బాగా ఉంటుందో చూడండి అసలు, కదా. నేను డాల్కి వేసి చూపించేస్తాను. సో దట్ డాల్ అంతా కూడా చేతిలో ఇలా పట్టుకొని చూపించడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, అద్భుతమైన అది ఫోకస్ తానంత అదే ఇదైపోతుందండి. ఓకే, చూసేసుకోవచ్చు. చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఫుల్ పింక్ కావాలనుకున్న వాళ్ళ కోసం అనమాట. జనరల్ ఇలాంటి ఓన్లీ వైట్ మాత్రమే చాలా చేస్తుంటారు డైమండ్ రీప్లికా అనేసి. మనం మాత్రం గ్రీన్, బ్లూ, పింక్, వైట్ ఈ 4 కాంబినేషన్లో చేయించడం జరిగిందనమాట. ఇవి కూడా మంచి రెస్పాన్స్ ఉన్నాయండి. అసలు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, నాకు ఎప్పుడు వైట్ 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 వైటే అయిపోతుంది అనుకున్న వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ చూడండి, వర్క్ చూడండి మీరు. అసలు ఇందులో చూసుకుంటే కనుక మనకు ఆ పింక్ కలర్ స్టోన్, ఆ డాట్, దీన్ని ప్రాంగ్ సెట్టింగ్స్ అంటారనమాట. సో ఆ ప్రాంగ్ సెట్టింగ్స్ కూడా ఎంత కరెక్ట్గా పెట్టడం జరిగిందో అసలు, కదా. అంత బాగుంటుంది అనమాట. ఎక్కడ కూడా మీకు అంటే మ్యాక్సిమం ఎక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ లేకుండా చేయడానికి ట్రై చేశారనమాట. అసలు కారిగారు ఎవరైతే ఉన్నారో, అసలు పనిచేసే వాళ్ళు చాలా మెచ్చుకోవాలండి. ఎంత ఓపిక్గా చేస్తారో. అంటే నేను కొంచెం టార్చర్ కూడా పెడుతూ ఉంటాను. అంటే ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా ఉంటే ఇది బాగాలేదు, ఇది ఖచ్చితంగా నాకు క్లియర్గా రావాల్సిందే అంటే ముందు కొంచెం ఇబ్బంది పడ్డా వాళ్ళు, మీరు పంపించే కాంప్లిమెంట్స్ నేను వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. NKD 029 ఫుల్ పింక్ అండి. ఓకే, ఫుల్ పింక్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కలర్ కాంబినేషన్ విచ్ ఇస్ బ్లూ సఫైర్. బ్లూ సఫైర్ అంటారు కదా, అలా చూడండి. డీప్ బ్లూ ఉంటుంది, నెవీ బ్లూ అంటారు కదండి, అదనమాట. నెవీ బ్లూ కంప్లీట్గా డీప్ బ్లూలో వచ్చేస్తుంది. నేను డాల్కి వేసి చూపించేస్తాను మీకు, చక్కగా ప్రోడక్ట్ అర్థమైపోతుంది. ఓకే, దీని యొక్క ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఈ చిన్నగా ఉంటాయండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చేస్తుంది. సో చిన్నగా ఉంది కదా, కొంచెం నా చేతికి పట్టడానికి అది ఇలా కరెక్ట్గా మీకు చూపించడానికి సెట్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఓకే, నేను ఇలా 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 ఏం చూపించట్లేదండి. ఓకే, అదిరిపోయింది కదా, సూపర్ ఉంది కదా, అసలు ఎక్సలెంట్గా ఉంది కదా అని చూపించట్లేదు, ఇలా చక్కగా చూపించేస్తున్నాను. ఓకే, చూడండి, డిజైన్ మొత్తం కూడా చూసేసుకోవచ్చు. ఇది డ్రాప్లెట్ చక్కగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు బ్లర్ అవుతుందో నాకు తెలియదు. ఓకే, ఇంకా దగ్గర నుంచి తీస్తే క్లియర్గా వచ్చేస్తుంది. అంటే ఈ సర్ఫేస్కి ఫోకస్ అవుతుందండి, ఆటో ఫోకస్ అయిపోతుంది. ఆ సర్ఫేస్కి, బ్రౌన్ కలర్ సర్ఫేస్కి ఆటో ఫోకస్ అయిపోతుంది. ఓకే, చక్కగా మంచి ఫ్లెక్సిబిలిటీతో వచ్చిన ప్రోడక్ట్ అండి ఇది. ఓకే, మంచి ఫ్లెక్సిబిలిటీ, చాలా చక్కగా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు వేసుకుంటే కనుక ఇంకా అసలు సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. మీరు కనుక ఫేర్ ఉంటే కనుక ఇలాంటి కలర్స్, డార్క్ కలర్స్ చాలా సెట్ అవుతుంది. అలాగే మీ శారీలో కనుక ఒకవేళ బ్లూ ఉంటే అది కూడా మీరు చూసేసుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. NKD 029 అండి. ఓన్లీ 1000 రూపీస్. పంచలోహ మెటల్లో మాత్రం మీకు ఎక్కడ దొరకదు. ఆ మిగతా వాళ్ళు చెప్పేవన్నీ కూడా మాది పంచలోహం, మాది ప్రీమియం, మాది ప్యూర్ పంచలోహం, మాది ప్రీమియం పంచలోహం అనే వాళ్ళ డొంక కూడా నేను కదిలిస్తాను రాబోయే రోజుల్లో. సో జాగ్రత్తగా వీడియో చూస్తూ ఉండండి, ఎలా డొంక కదిలిస్తానో వీళ్ళందరిది నేను చెప్తానన్నమాట. ఓకేనా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొందరు మళ్ళీ నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు.
ఓకే, కొందరు పంచలోహ రింగ్స్ కొందరు 800, 1000 రూపాయలు అలా అమ్ముతున్నారండి. మేము మాత్రం 250 రూపాయలకి అమ్ముతున్నాం, 300కి అమ్ముతున్నాం, 10 రూపాయలకి అమ్ముతున్నాం, 20 రూపాయలకి అమ్ముతున్నాం. క్వాలిటీ తెలియక మాట్లాడుతున్న మాటలు అన్నమాట అది. ఎందుకంటే మన 800 సిరీస్ క్వాలిటీ మార్కెట్లో ఎక్కడా లేదు. మీరు మిగతా రింగ్స్ ఏవి పెట్టుకున్నా పంచలోహం అని అంటారు, మనవి మాత్రం ఖచ్చితంగా గోల్డ్ అనే అనుకుంటారు. అది వాడిన వాళ్ళకి తెలుసు. వాడిన వాళ్ళు ఒక్క రింగుతో ఆగలేదండి. చాలామందికి 99% కస్టమర్స్ కూడా 800 సిరీస్ రింగ్ తీసుకున్న తర్వాత ముందు ఒకటి తీసి వాడారు, తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. అంత సూపర్బ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి పంచలోహ రింగ్స్లో ఇంకొక అద్భుతమైన డిజైన్, ఫ్యాన్సీ డిజైన్. మీకు మాత్రం ఇది ఖచ్చితంగా నచ్చేస్తుంది. మీరు కొంటారా లేదా అన్నది పక్కన పెడితే మీకు మాత్రం సూపర్ డూపర్గా నచ్చేస్తుంది. మనం ఈ మధ్య చేసిన అడ్జస్టబుల్ ఫ్రీ సైజ్ అడ్జస్టబుల్ రింగ్స్ ఏవైతే చేశానో దానికి ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది 2 to 3 ప్రాబ్లమ్స్ నుంచి మనకు సొల్యూషన్ అన్నమాట. అది ఏంటి ఎలా అన్నది అసలు చూసారా? స్టోన్ క్వాలిటీ చూసారా అసలు ఎలా ఉందో? స్పెసిఫికల్లీ వైట్ అండ్ పింక్ చూడండి, గ్రీన్ కూడా సూపర్ క్వాలిటీ. కానీ మీకు డిఫరెన్సెస్ చూడాలి అంటే వైట్ అండ్ పింక్ చూడాలండి ఎప్పుడైనా సరే. ఓకే, నేను ఒక్కొక్కటి జాగ్రత్తగా చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకు వితౌట్ ఎనీ పాలిష్ డైలీ యూసేజ్ అనమాట. చూడండి, నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను. ఎంత దగ్గర వరకు వచ్చి నీట్గా ఫోకస్ అవుతుందో అంతవరకు అద్భుతంగా వస్తుందండి. సూపర్ డూపర్ సర్ఫేస్ కటింగ్తో మొత్తం కూడా క్లియర్గా ఉంటుంది. సైజ్ అడ్జస్టబుల్ ఉంటుంది. ఓకే, సైజ్ అడ్జస్టబుల్ ఎందుకు చేస్తున్నాను ఈ మధ్య అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి 50 to 60% కస్టమర్స్కి సైజ్ తెలీదు. ఓకే, దానికి కొన్ని పద్ధతులు ఉన్నా కూడా అప్రాక్సిమేట్గా చేస్తున్నారు, కొందరు ఇబ్బంది కూడా పడుతున్నారు. బట్ చాలామందికి సైజెస్ అనేది తెలీదు. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 40% కస్టమర్స్కి ఏమవుతుంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఇప్పుడు చూడండి, ఇది ఇటుపక్క జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయింది? ఎందుకంటే ఇది టైట్గా లేదు కాబట్టి. అలా అని నేను ఇలా తీయడానికి వెళ్తే ఇక్కడ నాకు టైట్ అయిపోతుంది. అంటే నేనేమంటున్నానంటే చాలామంది కస్టమర్స్కి ఇక్కడ ఉన్న ఈ బొక్క అనేది ఇది పెద్దగా ఉంటుంది, దాని తర్వాత మనకు ఇక్కడ చాలా లూజ్గా అయిపోతుంది కదా. మీ ఇంట్లో కనీసం ఒక్కరికైనా ఈ ప్రాబ్లం ఉంటుంది, స్పెసిఫికల్లీ పెద్దవాళ్ళకు. ఆల్మోస్ట్ ఒక 50 ఏజ్ దాటిన వాళ్ళందరికీ, లేదా అంటే ఇది అందరికీ చాలామందికి ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్లష్ లేకపోతే, ఇక్కడ మనకు సాఫ్ట్ మాంసం లేకపోతే, సున్నితమైన మాంసం ఉంటుంది కదా, అది సాఫ్ట్ ఫ్లష్ లేకపోతే కనుక చాలామందికి ఇలా తిరుగుతుంటుంది. చూడండి, నాకు కూడా తిరుగుతుంది. నేను జనరల్లీ ఇలా చేస్తూ ఉంటాను. ఎందుకు? ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ వరకు వేసుకునేటప్పటికీ బాగానే వచ్చేస్తుంది, ఇది దాటిన తర్వాత మనకి ఏమవుతుంది, కొంచెం లూజ్గా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకు ఇదేం లేదు, మీకు ఇలా పెట్టేసుకొని ఇక్కడ మీరు సైజ్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. లోపల మీకు ఇలా మామూలుగా ప్రెస్ చేసేసుకుంటే సైజ్ అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అదొక ప్రాబ్లము. సెకండ్ ప్రాబ్లం ఇది చెప్పాను కదా. ఫస్ట్ ప్రాబ్లం, చాలామందికి సైజ్ తెలియదు కాబట్టి సైజ్ తెలియని వాళ్ళందరూ కూడా ఇది తీసేసుకోవచ్చు అనమాట. అద్భుతంగా వస్తుంది, చాలా బాగుంటుంది. మనకు ఫీడ్బ్యాక్ మాత్రం సూపర్గా వచ్చింది. ఫ్యాన్సీ డిజైన్స్లో నేను పంచలోహంలో చేయించాను కాబట్టి ఇప్పటి వరకు నాకు తెలిసి ఇది 3rd డిజైన్. అడ్జస్టబుల్ సైజ్లో ఇది 3rd డిజైన్. ఫస్ట్ 2 డిజైన్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది 3rd డిజైన్ అనమాట. చూడండి, 3rd డిజైన్లో సింపుల్ ఫ్లవర్ టైప్లో తీసుకురావడం జరిగింది. సూపర్బ్ అంటే సూపర్బ్గా వచ్చేసింది. స్టోన్ కానివ్వండి, స్టోన్ చుట్టూ మీకు కటింగ్ కానివ్వండి, కంప్లీట్ హ్యాండ్ కటింగ్తో చేసిన ప్రోడక్ట్ అండి. మొత్తం ఫుల్ సాలిడ్ ఉంటుంది ఇది. ఓకే, ప్లస్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా, ఏఎల్కే అని పెట్టించేసాను అనమాట. అలంకృత్ అన్నట్టుగా ఏఎల్కే అని పెట్టించేసాను అనమాట. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. సూపర్గా ఉంటుంది. ఇది ఏంటంటే 10 సైజ్ నుంచి 20 సైజ్ వరకు మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నా వేలికి వచ్చేసి ఇది 20 అనమాట. ఇంత ఇది ఉన్న మీకు ఇది ఆల్మోస్ట్ ఎంత కాకపోయినా 18 ఉంటుంది. దీన్ని ఇంకొంచెం లూజ్గా కొంచెం ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట, వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, సో మీరు అప్రాక్సిమేట్ సైజ్ చెప్పేస్తే నేనే మీకు సైజ్ సెట్ చేసి ఇచ్చేస్తాను. మీరు జస్ట్ పెట్టుకున్న తర్వాత ఊరికే కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆర్డర్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్ సైజ్ చెప్పండి. ఓకే, నేను సెట్ చేసి ఇచ్చేస్తాను మీకు. చక్కగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి,
మొత్తం ప్రోడక్ట్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు లేడీస్కి సింపుల్గా ఉండాలి కానీ చూడడానికి చాలా బాగుండాలి చాలామంది అడుగుతుంటారు కదా, అలాంటి ప్రోడక్ట్లో ఇదన్నమాట. నేను ఇది తీసి చూపిస్తాను ఆగండి. ఇదిగో మీరు చేతికి పెట్టుకుంటే మీ కాన్సన్ట్రేషన్ దీనిపైన ఉండాలి, దీనిపైన కదా, అందుకే అది మూసేస్తున్నాను అనమాట. చూడండి అసలు నా చేతికే ఇంత బాగుందంటే అసలు, అంటే ఇక్కడ నా హెయిర్ అదంతా ఉంది కదా, సో అయినా ఇంత బాగుందంటే మీకు ఇక్కడ హెయిర్ ఉండదు బేసిక్గా లేడీస్కి కదా, సో మీకు ఇంకా సూపర్గా ఉంటుంది. అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఓకే, సో మొత్తం డిజైన్ చూపించేస్తాను కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా ఓన్లీ కలర్స్ చూపించేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి వైట్, ఫుల్ వైట్లో వచ్చిన ప్రోడక్ట్. దీని రేట్ వచ్చేసి సేమ్ ఇంతకు ముందు చేసిన ప్రోడక్ట్ రేటే అనమాట, ఓన్లీ 500 రూపీస్. పక్క ఛానల్ వాళ్ళు 250కి ఇస్తున్నారు, పక్క ఛానల్ వాళ్ళ 10 రూపాయలకి ఇస్తున్నారు. మీరు ఇంకా అక్కడే ఉంటారండి, ఆ క్వాలిటీ దగ్గరనే ఉంటారు, ఇంకా మీరు ఎప్పటికీ పైకి రాలేరు. ఇలాంటివి కొన్న తర్వాత వాడిన తర్వాత ఆ డైలాగ్ చెప్తే నేను కూడా ఒప్పుకుంటా, కానీ వీళ్ళెవ్వరూ కొనరు, చూడరు, చూసినా క్వాలిటీ అర్థం కాదు వీళ్ళకి. ఎప్పుడు చూడు బంగారం కూడా వెండి రేట్ వస్తే ఎంత బాగుంటుందో, బంగారం షాప్కి వెళ్ళేసి మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు, పక్క షాప్ వాళ్ళు వెండి రేట్కే ఇస్తున్నారు బంగారం అనే రకం అనమాట. ఓకేనా, సో అలాంటి వాళ్ళు దయచేసి స్కిప్ చేసేసేయండి. ఈ వీడియో మీకోసం కాదమ్మా, క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళకి ఓన్లీ 500 రూపీస్ ఫుల్ వైట్. సేమ్ ఇందులోనే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, 10 to 20 సైజ్ అనమాట. చూడండి చక్కగా చూడండి, అసలు గ్రీన్ స్టోన్ కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో, అసలు సూపర్బ్ అంటే సూపర్బ్ వచ్చింది. మొత్తం సైడ్కి కూడా మనకు చక్కగా మీడియం సైజులో వచ్చేస్తుంది, మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు. మరీ సన్నగా పెట్టేస్తే మనకు రింగ్ హార్డ్ మెటల్ కాబట్టి రింగ్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి మనకు స్ట్రాంగ్గా పెట్టడం జరిగింది. ఫుల్ గ్రీన్ అండి, ఫుల్ గ్రీన్, ఇది కూడా 500. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్, వైట్, పింక్ అండ్ గ్రీన్, మల్టీ కలర్ కాంబినేషన్ అండి. మీరు చూడండి అసలు వర్క్ చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో, చాలా చిన్నగా సింపుల్గా వచ్చిన ప్రోడక్ట్ అండి. ఓన్లీ 500 రూపీస్, ఓన్లీ 500 రూపీస్ మల్టీ కలర్లు. నెక్స్ట్ ఇంకొక కలర్ చూపించేస్తాను, వైట్ అండ్ పింక్. అన్ని కలర్ కాంబినేషన్స్లో వచ్చిన ప్రోడక్ట్ అండి, సూపర్బ్గా ఉంటుంది, సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. వైట్ అండ్ పింక్ కాంబినేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కాంబినేషన్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సేమ్ డిజైన్ అండి, సేమ్ డిజైన్ కాబట్టి ఫస్ట్ ప్రోడక్ట్ చూపించేటప్పుడు కొంచెం టైం తీసుకుంటాను, మిగతా కలర్స్ చూపించేటప్పుడు కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను అనమాట. ఒకవేళ అక్కడ మీరు స్కిప్ అయితే ఒకసారి రివైండ్ చేసేసుకొని చూసేసుకోండి. ఓకే, ఇంకా ఇదైతే హైలైట్. అసలు ఈ పింక్ మీకు అసలు బయట ఎవ్వరు వాడరండి, ఎవ్వరు వాడరు. డౌటా? కంపేర్ చేయండి. చాలామంది కంపేర్ చేయొద్దు అంటారు, ఎందుకంటే వాళ్ళ బండారం బయటపడుతుంది కాబట్టి. మనం మాత్రం ప్లీజ్ కంపేర్ ద స్టోన్, ప్లీజ్ కంపేర్ ద క్వాలిటీ అండ్ దెన్ యూ యూజ్ ఇట్ అండ్ దెన్ కంపేర్. ఇదే ఉంటుంది అనమాట మనది. ఓకే, ఫుల్ పింక్ అండి. సో ఇది ఇప్పుడు రింగ్స్ కూడా చూపించేస్తాను మీకు. ఇప్పుడు ఇంకొక కొత్త డిజైన్, అందమైన అద్భుతమైన డిజైన్, జుమ్కీలు వచ్చాయి. సూపర్బ్ అంటే సూపర్బ్గా వచ్చిందనమాట, అది చూపించేస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి, వావ్, ఏంటండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే, నేనేం చేశానంటే ఈ స్టడ్కి చక్కగా ఇలా వచ్చేసిందనమాట. ఇది బాలీ టైప్ అంటారనమాట, మనకు హిందీలో దీన్ని బాలీ అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇలా వచ్చినవన్నీ కూడా బాలీ అనమాట. మరి ఇది మనకు ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇది మీకు చెవు ఇలా ఉంటుంది కదా, చెవి చుట్టూ వచ్చేస్తుంది అనమాట. మీకు ఓన్లీ ఇది కూడా చక్కగా పెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే, నా దగ్గర డాల్ లేదు, చెవిది డాల్ ఉంటే నేను చూపించడానికి వచ్చేది. మీకు ఇది ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఈ గ్యాప్ అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి. మీకు ఇందులో మీరు ఇది ఇలా తీసేసినప్పుడు మీ చెవికి చక్కగా వెళ్ళిపోతుంది. ఇంత గ్యాప్లో మన చక్కగా చెవి వచ్చేస్తుంది. తర్వాత చక్కగా ఇది వెనక నుంచి ఇలా పెట్టేసుకుంటే మనకు
ఇది నీట్గా ఇలా ఉండిపోతుంది అనమాట. ఇది చెవి చుట్టూ వచ్చినట్టు చాలా బాగుంటుంది. సో స్టడ్ చూడండి ఒకసారి. ఫస్ట్ స్టడ్ చూడండి, ఆ పింక్ స్టోన్ చూడండి, సూపర్ అంటే సూపర్. ఫుల్ కటింగ్ స్టోన్ అనమాట. మంచి గ్లాజీ లుక్తో వచ్చేస్తుంది. డిజైన్ వచ్చేసి ఇలా కింద ఈ బాలికి ఫ్రంట్లో మనకు 3 స్టోన్స్ రావడం జరుగుతుంది. వెనక మాత్రం మనకు స్టోన్ ఏముండదు, ఇలా స్మూత్గా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీనికి కింద మనకు డిటాచబుల్ కాకుండా అటాచ్డ్ అయి ఉన్నట్టుగా చక్కగా జుమ్కీ డిజైన్ కూడా ఒక్కసారి చూడండి అమ్మా, ఎంత క్యూట్గా ఉంది. చిన్న జుమ్కీ అండి ఇది, చిన్న జుమ్కీ చూడండి. ఈ పైనుంచి పెట్టేస్తే నాకు ఒక క్వార్టర్ కూడా లేదు అసలు, హాఫ్ కాదు క్వార్టర్ కూడా లేదనమాట. అంత చిన్న జుమ్కీలోనే మనం చిన్న చిన్న స్టోన్స్ పెట్టేసి ఎంత అందంగా చేయడం జరిగిందో. మొత్తం చుట్టూ కూడా ఉంటుందండి స్టోన్స్. చాలా వరకు ఏం చేస్తారు, బయట మనకు ఈ వెనక ఒక 40% ఏం వేయరు, స్టోన్స్ వేయకుండా డైరెక్ట్ జాలీలాగా పెట్టేసి ఇచ్చేసిస్తారనమాట. మనం మాత్రం చుట్టూ పెట్టేసాం. అలాగే కింద మొత్తం కూడా మనం బాల్స్ వేయడం జరిగింది. సో ప్రోడక్ట్ మొత్తం కూడా ఇలా చక్కగా మనకు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. జుమ్కీ నిండుగా మూవ్ అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ అండి, సూపర్గా ఉంటుంది. ఓకే, చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఇది బాలీ టైప్లో వచ్చిన మనకు మంచి హ్యాంగింగ్ అనమాట. బాలీ అంటే ఏంటంటే ఇలా చెవి చుట్టూ వచ్చే వాటిని హిందీలో బాలీ అంటారనమాట. చాంద్ బాలీ అంటే ఏంటంటే ఫ్రంట్లో మనకి ఇలా చుట్టూ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని చాంద్ బాలీ అంటారు. ఇలా చెవి చుట్టూ వచ్చేస్తుంది కాబట్టి ఇది నార్మల్ బాలీ అంటారు. ఇది బాలీ ఇయర్ రింగ్స్ అంటారు. చాంద్ బాలీ అంటే ఇలా ఫ్రంట్లో వచ్చేసి ఈ డిజైన్ ఇలా వచ్చేస్తుంది కదా, అలా అన్నమాట. సో చక్కగా ఉంటుందండి. దీన్ని ఇలా వేలల్లో మధ్యలో పట్టుకోవడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇది ఉంటుంది కాబట్టి. అందుకే నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను మీకు చూపించడానికి. బట్ స్టిల్ ఇట్స్ లైక్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. మొత్తం ప్రోడక్ట్ చూపించడానికి కొంచెం టైం పట్టింది. అయితే మెటల్ ఏంటండి అంటే ఇది ప్యూర్ పంచలోహం పైన మైక్రోగోల్డ్ పాలిష్. మళ్ళీ సేమ్ మైక్రోగోల్డ్ పాలిష్ ఎందుకంటే మరి చెవి దగ్గర రాపిడి ఉండదుగా, చెవి దగ్గర వేడి అంటే మెడ చెవి ఇదంతా కూడా వేడి, మన తలకాయ దగ్గర అంతా కూడా మన చెస్ట్ పార్ట్ నుంచి పైకి అంతా కూడా మనకు ఫుల్ వేడిగా ఉంటుంది. బాడీ అక్యూములేట్ చేసి పెట్టేసుకుంటుంది హీట్ కాబట్టి. దానికోసం ఇది మనం పంచలోహాల పైన మైక్రోగోల్డ్ పాలిష్ వేసాం. ఈరోజు ఫోకస్ సరిగా పని చేయట్లేదండి, బాగా సతాయిస్తుంది నాకు. సో ఆటో ఫోకస్ అనేది బాగా సతాయిస్తుంది. సో ఇది డైలీ యూస్ చేశారనుకోండి మనకు 6 months వరకు ఉంటుంది. అప్పుడప్పుడు వాడితే 4 to 5 years ఉంటుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ప్రోడక్ట్ అండి, సూపర్ స్ట్రాంగ్గా ఉంటుంది అసలు. చూడండి నేను ఎంత ఫోర్స్ పెడుతున్నానో, నా చేతులు కూడా ఎర్రగా అయిపోతున్నాయి. చూడండి ఎంత ఫోర్స్ పెడుతున్నానో, ఏమీ అవ్వదు కూడా. ఎందుకు అవ్వదు అంటే ఇది ఫుల్ హై క్వాలిటీ పంచలోహ ప్రోడక్ట్. బాగా హార్డ్గా స్ట్రాంగ్గా ఉంటుంది అసలు. ఓకే, ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది విరగొట్టడానికి నేను ట్రై చేసినా రాదండి అసలు. ఈ రింగ్ అంటే ఏమో చెప్పలేం కానీ, ఈ మధ్యలో ఉన్న రింగ్ అయితే చెప్పలేం కానీ, ఇదంతా కూడా ఫుల్ అసలు నేను విరగదు. చూడండి నా చేతులకే మొత్తం ఇదైపోతుంది, అంత మంచి ప్రోడక్ట్ అనమాట. సో ప్రోడక్ట్ మొత్తం A to Z చూపించేస్తాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ కలర్స్ మాత్రం చూపించేస్తాను. వైట్ అండ్ పింక్ వచ్చిందండి. వైట్ అండ్ పింక్ మనకు ఓన్లీ 500 రూపీస్. చిన్న జుమ్కీ అండి, ఇది పెద్ద జుమ్కీ కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సెట్ అయిపోతుంది. ఓన్లీ 500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక కలర్ చూపించేస్తాను. ఈ కలర్ వచ్చేసి మనకు ఫుల్ వైట్. అది వైట్ అండ్ పింక్ కదా, ఇది ఫుల్ వైట్ అనమాట. ఫుల్ వైట్లో మనకు సూపర్గా వచ్చింది ప్రోడక్ట్. ఆగవమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగట్లేదు. ఓకే, కొంచెం క్రాస్ చేసి, ఎందుకంటే ఈ బాలి వచ్చింది కదా, ఆ వేళ్ళ మధ్యలో పట్టుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది. ఓకే, లేకపోతే ఇలా ఇది బెటర్. ఇది చూడండి. ఓకే, ఓన్లీ 500 రూపీస్. ఫుల్ వైట్ అండి, సేమ్ డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఓన్లీ 500 రూపీస్. ఓకే, నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్, ఈ మధ్య బాగా అడిగిన ప్రోడక్ట్ వైట్ అండ్ పర్పుల్ అనమాట. పర్పుల్ చూడండి ఇలా వచ్చేస్తుంది, కింద కూడా పర్పుల్ అనమాట. ఈ పైన వచ్చిందంతా పర్పుల్, కింద వైట్ వచ్చేస్తుంది. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చిన ప్రోడక్ట్ ఇది. సూపర్బ్గా ఉంటుందండి. వైట్ అండ్ పర్పుల్ మనకు చాలా అడుగుతున్నారు ఈ మధ్య. సో వైట్ అండ్ పర్పుల్ కూడా చేంజ్ చేశాను అనమాట. ఓన్లీ 500 రూపీస్. నెక్స్ట్
ఇంకొక కాంబినేషన్ ఉప్స్ 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 వైట్ అండ్ బ్లూ కూడా మనకు తెలిసిందేగా, ఫుల్ డిమాండ్లో ఉన్న ప్రోడక్ట్ వైట్ అండ్ బ్లూ అండి. వైట్ అండ్ బ్లూ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా. డీప్ బ్లూ అంటే డీప్ బ్లూ, నెవీ బ్లూ అంటారు కదా అది. ఓకే, ఈ చక్కగా చూడండి ఎంత మంచిగా మూవ్ అవుతూ ఉంటుందో. ఫినిషింగ్ కూడా చూడండి, ఆ ప్లెయిన్ దగ్గర కూడా చాలా స్మూత్ ఫినిషింగ్, అసలు అద్భుతంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ చూపించేస్తాను. ఇదిగోండి వైట్ అండ్ గ్రీన్ ఎస్, వైట్ అండ్ గ్రీన్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. చూసారా ఎంత బాగుందో కదా, చాలా బాగుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. నేను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ వైట్, పింక్ అండ్ గ్రీన్ మూడు వచ్చిన ప్రోడక్ట్. ఇదైతే ఇంకా దీనికి ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పేరు పెట్టాలి అంటే సూపర్బ్, ఆసమ్, క్యూటెస్ట్ అన్నట్టుగా పేర్లు పెట్టాల్సి వస్తుంది అనమాట. చూడండి సూపర్బ్గా వచ్చేసింది. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ అండి ఝుమ్కీస్లో మాత్రం. స్టోన్ ఝుమ్కీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్, చాలా బాగుంటుంది. వైట్, పింక్ అండ్ గ్రీన్లో మల్టీ కలర్లో వచ్చేసింది. ఇంకొక కలర్ మనం ఈ మధ్య బాగా చేపిస్తున్న కలర్, అది వచ్చేసి మనకు పింక్ అండ్ గ్రీన్, పచ్చలు రూబీస్ అట్లా. ఓకే, సూపర్బ్ అంటే సూపర్బ్గా వచ్చేసింది, చాలా బాగుంటుంది. ప్రోడక్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చేసింది. నేను దగ్గర నుంచి ఒకసారి చూపించేస్తాను, ట్రై చేస్తానండి. 500 కదా, గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే 2 చేతులతో చూపిస్తేనే అది చూపించడానికి వస్తుంది. ఇలా పట్టుకొని చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో. అసలు పచ్చలు, కెంపులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఓకే, సో ఇవ్వండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. మీకోసం ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు సెలవు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.